కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పెద్దపీట వేశారన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదని, తెలంగాణ పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపిస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం లేదు, వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజానీకాన్ని, ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను విస్మరించి మేము కట్టేటటువంటి పన్నులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దఖలుపరచడం అనేది ఈరోజు గ్రహించదగ్గటువంటి విషయం. పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి అది పాలమూర లేదు సీతారామన మీ ఇష్టమైంది ఒకటి బహుళార్థక సార్థక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయమని చెప్పాం. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారానికి అనుమతులు ఇవ్వమని చెప్పాం. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వరంగల్ని అడిగాం. ఇంకా అనేక సంస్థల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ముందుంచాం. ఫోర్త్ సిటీని ఈరోజు హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ప్రధానమంత్రి దగ్గర, అదేవిధంగా అనేక శాఖల మంత్రుల దగ్గర ఈ సంవత్సర కాలంలో 30 సార్లు ఢిల్లీ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు సౌతి తల్లి ప్రేమ చూపించడం, మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి పద్ధతులు సృష్టించుకుంటున్నారు. భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి జరగాలి కాబట్టి మేము జీఎస్టీ ఒప్పుకుంటే మా నిధులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీకు చూసుకోవట్లేదు.